హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్? నేనైతే నా ఛానల్లో ఏపీటెట్ రిలేటెడ్ ఇంగ్లీష్ సిలబస్ నేను స్టార్ట్ చేసేసినాను. మెయిన్ టాపిక్ కాకుండా అన్ని టాపిక్ నేను కవర్ చేయాలనుకుంటున్నాను అండ్ అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోస్ ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది, ఆ టాపిక్ క్లియర్ అయిపోతుంది. మీకు సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ, ఫైన్, నాకు కామెంట్స్ చేయండి, ఫైన్. మీరు ఇప్పుడు ఏపీటెట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అనేది అందరికీ ఉంది కదా ఫ్రెండ్స్. నార్మల్లీ మీరు ఏ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా కానీ, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ, ఎస్ఏలో వచ్చేసి మనకి సోషల్ సైన్స్ ఏదైనా తీసుకోండి, టెట్లో అయితే కంపల్సరీ ఇంగ్లీష్ అయితే ఉంది. ఓకే, అండ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ అది వచ్చేసి మెయిన్ టాపిక్ అది సిలబస్లో. ఓకే, ఇది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను దీనికి డివైడ్ చేశాను. ఓకే, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అట్లా తీసుకొని వస్తాను. ఓకే, ఎందుకంటే దీంట్లో ఇంగ్ ఫామ్ ఉంది, హ్యాష్ ఫామ్, అవన్నీ డివైడ్ చేశారు. అందుకే నేను సెపరేట్ చేస్తే వీడియోస్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, రూల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రూల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనకి రూల్ తెలిసిన తర్వాత మనం దాన్ని ఈజీగా కన్వర్ట్ చేసుకొని పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందుకోసం రూల్ కూడా నేను ఇక్కడ రాశాను, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే, టైప్ 2 వచ్చేసి ఇంగ్ ఫామ్ చూడండి, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి యాక్టివ్లో ఇచ్చిన సెంటెన్స్లో వర్బ్కి ఐఎన్జీ యాడ్ ఉంటుంది. ఓకే, డూయింగ్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూటింగ్ అయిపోతుంది, డిస్కసింగ్ అయిపోతుంది, ప్రిపేరింగ్ అయిపోతుంది, విన్నింగ్ అయిపోతుంది. అంటే ఐఎన్జీ యాడ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్లో ఐఎన్జీ ఉంటే, సెంటెన్స్లో వర్బ్కి ఐఎన్జీ ఉంటే యాక్టివ్లో ఇచ్చిన సెంటెన్స్లో, దాన్ని మనం ఏం చేయాలి, దానికి మనం బీయింగ్ యాడ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఎంఆర్ ఇది హెల్పింగ్ వర్బ్ కదా ఫ్రెండ్స్. ఓకే, ఏదో ఒకటి వస్తుంది, ఇవన్నీ రాదు. ఓకే, ఏదో ఒకటి వస్తుంది హెల్పింగ్ వర్బ్. దీంతో పాటు మనకి వర్బ్కి ఐఎన్జీ ఉన్న వర్డ్ వస్తుంది. దానికి మనం ఏం చేయాలా, అది సబ్జెక్ట్ సింగులర్ ఉంటే ఈజ్ యూజ్ చేయాలా, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ఆర్ యూజ్ చేయాలా, దెన్ బీయింగ్, దెన్ V3. ఓకే, నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. యాజ్ యూజువల్ మీనింగ్ మనకి అవసరం లేదు. ఇక్కడ ఏం రాశారు, ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్. ఓకే, ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్. మీనింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఏముంది, డూయింగ్ అంటే ఫస్ట్ వర్బ్ ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా మీకు ఈ వర్బ్ కానీ, ఈ ఆబ్జెక్ట్ కానీ, ఈ సబ్జెక్ట్ గురించి ఐడియా ఉండాలా, హెల్పింగ్ వర్బ్ గురించి ఐడియా ఉండాలా. మోస్ట్లీ ఐడియా లేకుంటే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ ఛానల్ అప్లోడ్ చేశాను. దాన్ని యాక్సెస్ చేయండి అండ్ అవి దాని గురించి మీరు యూ కెన్ వాచ్ ఇట్ ఈజీలీ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ప్రీవియస్లీ నేను యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ పార్ట్ 1 అప్లోడ్ చేశాను అండ్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని కూడా చూడండి. ఫైన్, ఎనీహౌ ఇప్పుడు చూడండి, డూయింగ్ ఉంది ఇక్కడ. ఓకే, డూయింగ్ అంటే బీయింగ్ యాడ్ చేయాలి. ఓకే, అండ్ డూ వచ్చేసి దీంట్లో ఐఎన్జీ తీసేస్తే మనం ఏమైపోతుంది, డూ మిగిలిపోతుంది కదా. వర్బ్ ఫామ్ ప్రకారం డూ ఏమైపోతుంది, V3లో డూ, డిడ్, డన్ అవుతుంది. ఓకే, ఇంగ్ అంటే బీయింగ్ అయిపోతుంది కన్వర్ట్ చేయాలంటే. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్, ఐ. ఓకే, ఐఎమ్ డూయింగ్ వచ్చేసి వర్బ్ అండ్ వర్క్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఫ్రమ్ మార్నింగ్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, ఆబ్జెక్ట్ ముందు పట్టుకొని రావాలా. ఓకే, సిమిలర్లీ ఇక్కడ చూడండి, వర్క్ ముందు వచ్చేస్తుంది. వర్క్ అనేది ఇట్స్ అ సింగులర్, అందుకే మనం ఈజ్ యూజ్ చేసాం. సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ ఉంటే ఆర్ యూజ్ చేయాలి. వర్క్ కదా, ఈజ్, వర్క్ ఈజ్. ఓకే, ఐఎన్జీ ఉంది కదా, ఈ డూ పక్కన పెట్టేసి ఈ ఐఎన్జీని బీయింగ్గా కన్వర్ట్ చేసేద్దాం. వర్క్ ఈజ్ బీయింగ్. ఓకే, ఇప్పుడు ఈ డూని డన్గా కన్వర్ట్ చేయాలి. ఎలా, V3 కదా, రూల్ ప్రకారం V3. డూ, డిడ్, డన్. ఓకే, డన్ ఇక్కడ వచ్చేస్తుంది. బాయ్. ఓకే, ఐ ఈ పక్క వచ్చేస్తే ఐ రాదు, ఐ మీలో కన్వర్ట్ అయిపోతుంది. దెన్ రిమైనింగ్ పార్ట్ ఫ్రమ్ మార్నింగ్ చెప్తాను చూడండి. ఓకే, వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ ఫ్రమ్ మార్నింగ్. ఇది ప్యాసివ్లో కన్వర్ట్ చేసాం. ఓకే, మనం ఏం చేయాలా, ఫస్ట్ వర్బ్ చూడండి. ఓకే, అది నార్మలీ ఐఎన్జీలో ఉందా లేదో చూసుకోండి. దీంట్లో ఉన్న అన్ని దానికి ఐఎన్జీ ఉంది, ఐఎన్జీ ఫామ్లో ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మై సన్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ టు హిస్ ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. ఓకే, మీకు బాగా అర్థమైపోతుంది. డిస్ట్రిబ్యూటింగ్ అంటే ఐఎన్జీ ఫామ్లో ఉన్న వర్బ్ ఏం చేయాలా మనం. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ చూడాలి, మై సన్. ఓకే, ఈజ్ అ సబ్జెక్ట్ హియర్, ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ వర్బ్ హియర్. స్వీట్స్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. టు హిస్ ఫ్రెండ్స్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాస్ట్లో వేసుకుంటాం, నో ప్రాబ్లం. ఇప్పుడు స్వీట్స్ ముందు తీసుకొని వచ్చేద్దాం. రూల్ ప్రకారం
ఆబ్జెక్ట్ని ముందు తీసుకొని రావాలి కదా. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ పోవాలి. ఓకే, మీనింగ్ చేంజ్ కాకూడదు. సో స్వీట్ వచ్చేసి మనం ముందు తీసుకొని వచ్చేస్తే సో అది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేసింది స్వీట్స్. సో ప్లూరల్ చూడండి స్వీట్స్. ఓకే, సో ఇక్కడైతే ఈజీ ఉంది. ఓకే, మై సన్కి ఈజీ ఉంది. సో మనం ఏం చేయాలి, దీన్ని పట్టుకొని మనం దీన్ని చూసి మనం దాని ప్రకారం మనం హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేయాలి. స్వీట్స్ కదా, సో ఈజీ రాదు, ప్లూరల్ కదా, అందుకే ఆర్ యూస్ చేసాం. సో స్వీట్స్ ఆర్. ఇక్కడ చూడండి వర్క్ ఉంది అనేసి మనం ఈజీ యూస్ చేసాం. ఓకే, ఇక్కడ వచ్చేసి స్వీట్స్ ప్లూరల్, అందుకే ఆర్ యూస్ చేసాం. ఓకే, సో స్వీట్స్ ఆర్. సో యాజ్ యూజువల్ ఐఎన్జీకి మనం బీయింగ్ చేసేసాం. సో బీయింగ్. డిస్ట్రిబ్యూట్కి వచ్చేసి మనకి V3 ఏమి డిస్ట్రిబ్యూటెడ్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎవరితో, మై సన్ కదా. సో బై యాజ్ యూజువల్ రాని బై మై సన్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఉంది టు హిస్ సన్. సో అది టు హిస్ ఫ్రెండ్స్, అది యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది అని కూడా. ఈ 5 కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. డోంట్ వాచ్ జస్ట్ 1 or 2. ఓకే, సో అన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. సో వీఆర్ డిస్కసింగ్ ద మ్యాటర్ ఇన్ ద ఆఫీస్. ఓకే, మీనింగ్ మనకి అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, ఐఎన్జీ ఉంది, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్, వి ఆర్ డిస్కసింగ్ ఈజ్ వర్బ్ హియర్. ద మ్యాటర్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇన్ ద ఆఫీస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ద మ్యాటర్ని ముందు తీసుకొని వచ్చేసేయండి, ద మ్యాటర్. ఓకే, ద మ్యాటర్స్ కాదు, ప్లూరల్ కాదు చూడండి, మ్యాటర్స్ కాదు, మ్యాటర్, అందుకే ఈజ్ వచ్చింది. ద మ్యాటర్ ఈజ్. సో ఐఎన్జీ ఉంది కదా, బీయింగ్ చేసేయండి. డిస్కసింగ్. ఓకే, ఇది డిస్కస్ కదా, V1 V2 V3 ఏమి డిస్కస్డ్. ఓకే, సో డిస్కస్డ్. ఓకే, బై యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. సో వి మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే వి రాదు, అజ్లో కన్వర్ట్ అయిపోతుంది. బై అజ్ ఇన్ ద ఆఫీస్ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది అది. ఫోర్త్ వన్, ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఏపీటెట్ ఎగ్జామ్. ఓకే, ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఏపీటెట్ ఎగ్జామ్. సో సబ్జెక్ట్ ఏమి ఇక్కడ, ఐ వాజ్ ప్రిపేరింగ్ వచ్చేసి మనకి వర్బ్, ఫర్ ద ఏపీటెట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఆబ్జెక్ట్. ఓకే, సో ఏదైనా సెంటెన్స్ చూడండి, ఫార్ అంటే ప్రిపోజిషన్తో స్టార్ట్ కాదు చూడండి ఫ్రెండ్స్. టు కానీ, ఫ్రమ్ కానీ, ఫార్ కానీ దాంతో స్టార్ట్ కాదు. సో నెక్స్ట్ అది దాంతో స్టార్ట్ కాదంటే నెక్స్ట్ ఏముంది, ఏపీటెట్ ఎగ్జామ్. ఓకే, ఆబ్జెక్ట్ ఇది ముందు తీసుకుని వచ్చేసేయండి. ద ఏపీటెట్ ఎగ్జామ్. ఓకే, సింగులర్ కదా, అందుకే వాజ్, పైన వాజ్ ఉందనేసి అది కూడా అంటే ఇది పాస్ట్లో ఉంది, అందుకే మనం కూడా పాస్ట్లోనే రాయాలి. ఓకే, ఇది అంతా మనకి ప్రెజెంట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో అందుకే ఈజ్ ఎంఆర్ మనం చూస్తాం, దీంట్లో ఐ లేదనేసి ఐఎమ్ రాలేదు. ఫైన్. సో ఇక్కడ ద ఏపీటెట్ ఎగ్జామ్ వాజ్. ఓకే, సో ఐఎన్జీ కదా, దీనికి తీసుకొని వచ్చేసండి, బీయింగ్లో కన్వర్ట్ చేసేయండి. బీయింగ్ ప్రిపేర్డ్ బై ఐ, ఈ పక్క వచ్చేసి మీ అయిపోతుంది, అంతే, కన్వర్ట్ అయిపోయింది. ఫైన్ ఫ్రెండ్స్, కింద చూద్దాం. ఫిఫ్త్ వన్, మెనీ టీమ్స్ వర్ విన్నింగ్ ద మ్యాచెస్ ఈజీలీ ఇన్ ద ఐపీఎల్. ఓకే, మెనీ టీమ్స్ వర్ విన్నింగ్ ద మ్యాచెస్ in the IPL, easily in the IPL. సో ఇప్పుడు చూద్దాం, సబ్జెక్ట్ ఏమి మెనీ టీమ్స్. ఓకే, సో వర్ విన్నింగ్ వచ్చేసి మనకి వర్బ్ ఉంది, ద మ్యాచెస్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఉంది, ఈజీలీ ఇన్ ద ఐపీఎల్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను కదా, అది లాస్ట్లోనే యాజ్ యూజువల్గా లాస్ట్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ తీసుకొని వచ్చేసేయండి, ఏముంది ద మ్యాచెస్. ఓకే, ద మ్యాచెస్ ముందు తీసుకొని వచ్చేసేయండి, ద మ్యాచెస్. ఓకే, ప్లూరల్ కదా. ఓకే, ద మ్యాచెస్. సో వర్ యాజ్ యూజువల్గా వర్ వస్తుంది. సో బీయింగ్, ఐఎన్జీని బీయింగ్లో కన్వర్ట్ చేస్తే బీయింగ్ అయిపోతుంది. విన్ 1. సో ఇది V3 1 అయిపోతుంది. సో బై మెనీ టీమ్స్, ఇది మనకి సబ్జెక్ట్ ఈ పక్క వచ్చేస్తుంది. సో రిమైనింగ్ పార్ట్ ఏముంది మిగిలిపోయింది, ఈజీలీ ఇన్ ద ఐపీఎల్. సో ఈజీలీ ఇన్ ద ఐపీఎల్ వచ్చేసి అది మనకి వచ్చేస్తుంది. ఓకే, రిమైనింగ్ పార్ట్. ఫైన్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కొద్దిగా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసాం. సో he is taking my notes, then Kohli is scoring century in the match, then the company is giving bonus to everyone. సో ఇది యాక్టివ్లో ఉంది. సో వీడియో కావాలంటే పాజ్ చేసిన తర్వాత యూ కెన్. ఓకే, మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకే, సో నేనైతే ఇక్కడ కింద ఆన్సర్స్ నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పినాను కదా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మనం చూసుకోవాలి. సో ఐఎన్జీ ఫామ్లో ఉంది, అంటే సబ్జెక్ట్ ఏమి హీ. ఓకే, హీ. వర్బ్ ఏమి ఈజ్ టేకింగ్. మై నోట్స్ వచ్చేసి ఆబ్జెక్ట్, మై నోట్స్ ముందు వచ్చేస్తుంది. ఓకే, మై నోట్స్ కదా. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మై నోట్స్. సో ఇక్కడ వర్ రాదు ఫ్రెండ్స్, ఏం రావాలి చూడండి, నేనైతే వర్ రాసాను, ఏం రాయాలి చెప్పండి. ఓకే, చూడండి, మై నోట్స్ ఇట్స్ అ ప్లూరల్. సో మనకి వచ్చేసి సో ప్రెజెంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్కి ఏమి ఆర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను బై మిస్టేక్ టాపింగ్ అయిపోయింది, మిస్టేక్గా వర్ రాదడా. ఓకే, సో ఆర్ వస్తుంది. సో మై నోట్స్ హెల్పింగ్ వర్బ్ ఏమి ప్లూరల్ ఉంటే సబ్జెక్ట్ ఆర్ యూస్ చేయాలి. దెన్ బీయింగ్ ఉంటుంది, దెన్ టేక్. ఓకే, టేక్ ఉంది కదా, సో టేకింగ్ కదా, ఐఎన్జీ ఇది నార్మల్ V1 ఏమి టేక్. సో టేక్. ఓకే, టుక్, టేకన్. సో V3 వచ్చేసి టేకన్ బై హీ, ఇక్కడ హిమ్ అయిపోతుంది. ఓకే, సెకండ్ చూద్దాం. కోహ్లీ ఈజ్ స్కోరింగ్ సెంచరీ ఇన్ ద మ్యాచ్. సబ్జెక్ట్ కోహ్లీ, ఈజ్ స్కోరింగ్ ఈజ్ వర్బ్, సెంచరీ ఈజ్ ఆబ్జెక్ట్.
ఇన్ ద మ్యాచ్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో సెంచరీ ముందు తీసుకొని వచ్చేసేయండి, సెంచురీస్ కాదు సెంచురీ. సో అందుకే సెంచురీ ఈజ్ ఓకే. సో బీయింగ్ ఐఎన్జీ బీయింగ్ ఓకే. స్కోర్ మనకి V1 కదా, స్కోరింగ్ అంటే సో ఇది V1 ఏమి స్కోర్డ్ ఓకే. బీయింగ్ స్కోర్డ్ బై కోహ్లీ ఇన్ ద మ్యాచ్ ఓకే. దెన్ ద కంపెనీ ఈజ్ గివింగ్ బోనస్ టు ఎవ్రీవన్ ఓకే. సబ్జెక్ట్ ఏమి ద కంపెనీ ఈజ్ గివింగ్ వచ్చేసి వర్బ్, బోనస్ ఈజ్ మనకి ఆబ్జెక్ట్. టు ఎవ్రీవన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బోనస్ ముందు తీసుకొని వచ్చేసేయండి. బోనసెస్ కాదు బోనస్ ఓకే సింగులర్. సో అందుకే ఈజ్ వస్తుంది. బోనస్ ఈజ్ బీయింగ్ గివెన్ బై ద కంపెనీ టు ఎవ్రీవన్. సో ఇది ప్యాసివ్లో కన్వర్ట్ అయింది. సో అంతే ఫ్రెండ్స్ ఓకే. ఈజీ అనుకుంటా ఓకే. ప్రాక్టీస్ చేయండి ఓకే. బై ద వే సో నేనైతే వెరీ సూన్ ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఈ టాపిక్ అవన్నీ ఇంకా డీటెయిల్ డెప్త్తో మరో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను కవర్ చేస్తాను 1 by 1 అన్ని టాపిక్స్. సో మీరు కావాలంటే దాన్ని మీరు ఓకే నాకు మెసేజ్ చేయండి కామెంట్లో ఓకే. డీటెయిల్స్ నేను మెసేజ్ చేస్తాను, లేకుంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.